పచ్చని ఎత్తైన చెట్లు ఆకాశాన్ని తాకుతుంటూ కనిపించే ఎత్తైన జలపాతాలు, ఆకర్షించే రంగురంగుల సీతాకోక చిలుకలు మరియు నదులు. వీటి మధ్య నివసిస్తుంది రోలో అనే పేరు గల ఒక చిన్న డైనోసార్. రోలో ఇతర డైనోసార్ల వంటిది కాదు, చాలా ప్రత్యేకమైనది. దయగల మంచి డైనోసార్. తను ఉన్న ప్రపంచంలో చాలా ఆనందంగా సరదాగా జీవిస్తూ ఉంది. తెల్లవారుజామున నిద్ర లేచిన రోలో ఆహారం కోసం వెతుకుతూ ఉండగా దగ్గరలో ఒక సీతాకోక చిలుకల గుంపు కనిపించింది. అవి రంగురంగుల సీతాకోక చిలుకలు, చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. రోలో వాటి దగ్గరకు వెళ్లి సరదాగా వాటిని తరుముకుంటూ వెళ్ళసాగింది. అలా వెళ్తున్న రోలోకి నది తీరాన ఒక శబ్దం వినిపించింది. రోలో ఒక్కసారిగా నిలబడి ఆ శబ్దాన్ని మళ్ళీ వినింది. అది ఒక చిన్న శిశువు ఏడుస్తున్న శబ్దం. వెంటనే రోలో ఆ శబ్దం అనుసరిస్తూ వెళ్లి నది ఒడ్డున రెండు రాళ్ల మధ్య ఇరుక్కున్న ఒక చిన్న బుట్టను చూసింది. ఆ బుట్టలో గుడ్డతో చుట్టబడిన తల మాత్రం బయటికి కనిపించేలా ఒక శిశువు ఉంది. తెల్లగా ఎర్రటి పెదాలు, పాలుగారే బుగ్గలున్న శిశువును చూసిన రోలో చాలా ఆశ్చర్యపోయింది. కానీ ప్రమాదం ఎంతో దూరంలో లేదు. భారీ పాదాల చప్పుడు, సూర్యకాంతిలో మెరుస్తున్న పదునైన దంతాలతో కూడిన ఒక భారీ మాంసాహార డైనోసార్ శిశువున్న సమీపానికి దగ్గరగా రావడాన్ని రోలో గుర్తించింది. వెంటనే రోలో ఆ బుట్టను తన నోటితో పట్టుకొని పక్కన ఉన్న పొదల్లోకి వెళ్ళి దాక్కుంది. శిశువు శబ్దం విని అక్కడికి వచ్చింది పెద్ద డైనోసార్. దాన్ని చూసిన రోలోకి చాలా భయం వేసింది. ఈ శిశువును ఎలాగైనా కాపాడాలి, లేకపోతే ఇది తినేస్తాదని రోలో అక్కడే దాక్కొని చూస్తూ ఉంది. పెద్ద డైనోసార్ అటు ఇటు చూసి ఎవరూ లేరనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. తర్వాత రోలో పొదల నుండి బయటికి వచ్చి అక్కడి నుండి ఆ బుట్టను తీసుకొని ఎవరికంటా పడకుండా తన నివాసానికి వెళ్ళిపోయింది. తరువాత రోలోకి విషయం అర్థమైంది. ఈ శిశువు మానవ శిశువు, దారి తప్పింది అని ఎలాగైనా తమ వారి వద్దకు ఈ శిశువుని చేర్చాలి, లేకపోతే ఇక్కడ ఉండే క్రూరమైన మృగాలు ఈ శిశువుని తినేస్తాయి అని భావించి ఆ శిశువు వైపు చూస్తూ, భయపడకు చిన్నారి, నిన్ను మీ వారి వద్దకు చేరుస్తానని చెప్పగా చిన్నారి చిన్నగా నవ్వింది. ఇప్పుడు తీసుకువెళ్ళడం మంచిది కాదని మరుసటి రోజు తీసుకెళ్దామని విశ్రాంతి తీసుకుంది. రాత్రి అవ్వగానే బాగా నిద్రపోతున్న రోలో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. చిన్నారి ఏడుస్తూ ఉండటం గమనించిన రోలోకి ఏడుపు ఎలా ఆపాలో తెలియడం లేదు. బుట్టలో ఏమన్నా ఉంటాయేమో అని వెతికింది. బుట్టలో శిశువు ఎడమ వైపు ఒక పాల బుడ్డి ఉంది. అందులో పాలు కూడా ఉన్నాయి. అది ఏమిటో తెలియనప్పటికీ రోలో ఇది చిన్నారి ఆహారం అయి ఉండొచ్చేమోనని అనుకొని ఆ పాల బుడ్డి శిశువు నోటిలో పెట్టింది. వెంటనే శిశువు ఏడుపు ఆపేసింది. అమ్మయ్య అనుకున్న రోలోకి తను